ప్రధానంగా సిపిఎం పార్టీ పోరాట ఫలితంగా వచ్చిందే 100 రోజుల పని. ఉపాధి హామీ 2004కు ముందు లేదు. 2004 సంవత్సరంలోన బీజేపీ కానీ దాని మిత్రపక్షాలకు కానీ, కాంగ్రెస్ కానీ దాని మిత్రపక్షాలకు కానీ సొంత బలం రాలేదు. అప్పుడు కమ్యూనిస్టులకు 64 మంది ఎంపీలు ఉండ్రి. మన సిపిఎం కమ్యూనిస్టులు మద్దతు ఇస్తేనే 100 వాళ్ళకు గవర్నమెంట్ ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఏమడిగినారంటే 25 మంత్రి పదవులు ఇస్తాము కమ్యూనిస్టులకు, మీరు మాకు మద్దతు ఇవ్వండి అని అడిగారు. అడిగితే లేదు మాకు మంత్రి పదవులు వద్దు, ఉన్న ఊరిలో పని కల్పించండి, పేదలందరూ వలసలు పోతున్నారు కాబట్టి ఉన్న ఊరిలో పని కల్పిస్తే మేము మీకు మద్దతు ఇస్తాం, లేకపోతే లేదు అని అంటే సరే అని చెప్పి అప్పుడు ఒప్పుకున్నాక మనం కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎం కానీ మిగతా వామపక్షాలు కానీ మద్దతు ఇవ్వడం వల్ల యూపీఏ 1 ప్రభుత్వం వచ్చింది. అప్పుడు సోనియా గాంధీ ఒప్పుకొని ఈ 100 రోజుల పని ఇచ్చిండ్రు. ఆ 2004 అంటే 2005లో పని స్టార్ట్ అయింది. మన దగ్గర 2006లో పని స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మనకు చూస్తే అప్పుడు ఏమన్నారంటే 80 రూపాయల కూలి రోజుకు అన్నారు. అందరూ పనికోవచ్చు, 100 రోజుల పని కార్డులు ఉంటే, జాబ్ కార్డు ఉంటే అని అన్నారు. 100 మంది, 200 మంది, 300 మంది, 400 మంది ఒక్క దగ్గర పోయి పనిచేసిండ్రు. ఆడుతూ పాడుతూ పనిచేసిన అప్పుడు 80 రూపాయలు, 100 రూపాయలు, 120 రూపాయలు, 130 రూపాయలు కూలి వచ్చింది. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. పెరిగిన ధరలకు అనుగుణంగా కూలి పెరుగుతలేదు. ఆ రోజు 80 అంటే 120, 130 వచ్చింది. ఈరోజు 300 అంటే ఇప్పటికే మీకు ఎంత వస్తుంది కూలి? ఎంత పడ్డది కూలి ఇంతకుముందు మీకు? ఈ మధ్య ఇంతకుముందు ఎప్పుడు పడ్డది? ఇంతకుముందు ఎంతో 70 రూపాయలు, 100 రూపాయలు పడ్డది. 100కి ఎక్కువ ఏం మళ్ళీ 200, 300 ఏం మళ్ళీ. అవునా? తర్వాత మీకు టెంట్ వేయాలి అని ఉంది. మీరు తిననీకి పని చేసిండ్రు, టెంట్ వేయాలని ఉంది. టెంట్ వేసిర్రా? ఈడ టెంట్ వేయలేదు. నీళ్లు సప్లై చేయాలని గవర్నమెంట్ చట్టం ఉంది. మీరు తాగడానికి నీళ్లు తీసుకొచ్చిర్రా? ఏం లేదు. తర్వాత చట్టంలో ఏముందంటే మీ పిల్లలు సన్నపిల్లలు ఉండేదనుకో, వినండమ్మా, మీ సన్నపిల్లలు ఉండేదనుకో ఆ సన్నపిల్లలను చూసుకోవడానికి ఒక ఆయమ్మని పెట్టాలని ఉంది. సన్నపిల్లలు ఉంటే అట్లా పెట్టిండ్రా? లేదు కదా. అంటే వారం కూలీలు వస్తున్నావే, వారం కూలు రాకపోతే మేము వాళ్ళ మీద, అధికారుల మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పిండ్రు. చేసిండ్రా? ఎన్నేళ్ళకోసారి వస్తుంది కూలి? ఎన్నేళ్ళకోసారి కూలి వస్తుంది మీకు? ఎంతగానో మీరు పని చేయబట్టి నెల అయింది, ఇంతవరకు కూలే లేవు. నెల రోజుల నుంచి మీకు కూలు కూడా లేవు. కాబట్టి ఇటువంటి దాని మీద అమ్మైనా అడగకపోతే బోనే పెట్టదు. ఈ ప్రభుత్వాలు అమ్మలాంటివి కావు. ఇవి పెద్ద పెద్ద ధనవంతులకు సంబంధించిన ప్రభుత్వాలు, కోటీశ్వరులకు సంబంధించిన ప్రభుత్వాలు. నరేంద్ర మోడీ ప్రభుత్వము ఈ ఉపాధి హామీని అమలు చేయాలి. కానీ ఆయన ఏం చేస్తున్నాడు? ఉన్న కూలు తగ్గిస్తున్నాడు. మనకు 3 ఏళ్ల నాడేమో 1,13,000 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించారు 3 ఏళ్ల నాడు. పోయిన సంవత్సరము 89,000 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించారు. ఇప్పుడు 83,000 కోట్లకు కుదించారు. మనకు క్రమక్రమంగా నిధులు కోత పెడుతున్నారు తప్ప పెంచడం లేదు. వాస్తవంగా మీ అందరికీ పని మంచిగా రావాలని మేము సిపిఎం పార్టీ ఏం చెప్తున్నామనంటే 100 రోజుల పనికి సిపిఎం ప్రభుత్వం ఉంది కేరళలో. రోజుకు కొలతలు లేకుండా ఆడుతూ పాడుతూ పని చేయమని చెప్తే పని చేసినాక 734 రూపాయల కూలిస్తున్నాం. అది ఈడ అమలు చేస్తలేరు. 300 అంటున్నారు. కనీసం 600 అని ఇవ్వమని అడుగుతున్నాం. 600 కొలతలు లేకుండా 600 కూలి అంటే 300 ఇస్తామంటాడు. 300 కూడా 3 రూపాయలు పెంచుతలేరు. మనకు ఏడ 100 వస్తుంది, 70 వస్తుంది, 80 వస్తుంది. అంటే ఎందుకు ఇట్లా అంటే ఇది ప్రభుత్వాలు డబ్బున్న ప్రభుత్వాలు కాబట్టి మనకి ఈయనకి చేతులు వస్తలేవు. అదే కోటీశ్వరుకి ఆదాని, ఈయన దోస్తు మోడీ దోస్తు గుజరాత్ ధనవంతుడు ఆదాని, అంబానీ వీళ్ళు ఉండరు. వాళ్ళకు మాత్రము లక్షల కోట్ల రూపాయలు వదిలిపెడుతున్నారు.
మన పేదవాళ్ళకి ఇస్తేనేమో సబ్సిడీలు అంట, ఉచితాలంట. ఉచితాలు బంద్ చేయాలని కొంతమంది ధనవంతులు ప్రచారం పెట్టిండ్రు. అంటే మనకు బియ్యం ఇవ్వకూడదు, మనకు పింఛన్లు ఇవ్వకూడదు, మనకు ఎలాంటి సాయం చేయకూడదు, వీళ్ళకు ఉచితం ఇచ్చి పండబెడుతున్నట. మీరు ఊకి వచ్చి చెట్ల కింద కూర్చొని పోతే కూలి వస్తుంది? చెప్పండి. పని చేస్తేనే కదా, చెమటలు తీస్తున్నారు కదా. కానీ వాళ్ళు చెమటలు తీయని వాళ్ళకేమో ఒక రోజుకు తెలుసా, ఒక నిమిషానికి 90 కోట్లు ఆదాని సంపద. ఒక నిమిషానికి, ఒక రోజుకు 1612 కోట్లు. కానీ వాళ్ళకు మాత్రము రాయితీలు ఇస్తున్నారు. వాళ్ళకు కార్పొరేట్ ట్యాక్స్ మాఫీ చేసిండ్రు. కార్పొరేట్ ట్యాక్స్ అంటే కంపెనీ ట్యాక్స్. కంపెనీ మీద ట్యాక్స్ చేయాలి కదా. అరే నీకు కంపెనీ బాగా నడవలేదు, నీకు లాస్ వచ్చింది కాబట్టి మేమే ఉచితంగా ఇస్తామని 15 లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేసిండ్రు. తర్వాత బ్యాంకులకు ఎగ్గొడితే ఒకడు విజయమాల్య అని బీజేపీ పార్లమెంటు సభ్యుడు బ్యాంకులకు ఎగ్గొడితే 9,500 కోట్లు మాఫీ. నీరవ్ మోడీ అనేటోడు బ్యాంకులకు ఎగ్గొడితే 12,000 కోట్ల రూపాయలు మాఫీ. లలిత్ మోడీ అనేటోడు బ్యాంకులకు ఎగ్గొడితే 25,000 కోట్ల రూపాయలు మాఫీ. ఇట్లా 14 లక్షల కోట్ల రూపాయలు ఈ 10 ఏళ్లలోన మాఫీ చేసిండు నరేంద్ర మోడీ. మన పేదోళ్ళు ఏదైనా అప్పు తీసుకుంటే కట్టకపోతే మన మీద వాడి జైలుకు పంపిస్తున్నారు. మదనాపురంలో మొన్న 2 లక్షలు తీసుకొని కట్టలేదు రైతని రైతును జైలుకు పంపించారు. రైతులు అయితే జైల్లో ఉండాలి, ధనవంతులు అయితే ఊర్లో పడి దోసుక తినాలి. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, ఈ ప్రభుత్వాలు ధనవంతుల ప్రభుత్వాలు. బీజేపీ సంబంధించి మనకు 100 రోజుల పనికి రాను తగ్గిస్తుంది. అక్కడ కేరళ ప్రభుత్వము కూలి